హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు భవానీ దాస్రి వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు వ్లాగ్లో నా డే రొటీన్ అయితే చూపించబోతున్నాను. సో డే రొటీన్లో భాగంగా మార్నింగే స్టవ్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసానండి. స్టవ్వే కాదు, ఈ స్టవ్, కిచెన్ కౌంటరు, అలాగే ఈ టైల్స్ ఇవన్నీ కూడా మంచిగా డీప్ క్లీనింగ్ చేసేద్దామని చెప్పి నేను వర్క్ అయితే స్టార్ట్ చేసేసాను. సో ఈ సోప్ లిక్విడ్ వేసేసి ముందైతే అదంతా కూడా వాటరు ప్లస్ సోప్ లిక్విడ్ ఇవి రెండు కూడా వేసేసి స్టవ్ మీద, కిచెన్ కౌంటర్ మీద, టైల్స్ మీద వేసేసి చక్కగా స్ప్రెడ్ చేసేసి ఒక 5 మినిట్స్ వదిలేసిన తర్వాత మంచిగా ఈ స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, అది వేసేసి మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసేసాను. సో ఇది మనం వంట చేయాలి అని అంటే ఈ స్టవ్ కానీ, కిచెన్ కౌంటర్ కానీ అదంతా కూడా నీట్గా ఉంటేనే చక్కగా ప్రశాంతంగా ఉంటుంది వంట చేయడానికి. సో ముందుగా ఈ వర్క్ అయితే నేను ఫినిష్ చేసేసానండి. స్టవ్ అన్న తొందరగా క్లీన్ చేసేయచ్చు, కానీ ఈ స్టవ్ మీద పెట్టే ఈ స్టాండ్స్ ఉంటాయి కదా, వీటికి మాత్రం కొంచెం ఎక్కువ టైమే పడుతుంది. ఎందుకంటే మనం దోశలు కానీ, చపాతీలు కానీ చేసేటప్పుడు స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెడతాం కదా. సో ఒకవేళ పాలు పొంగినా లేదంటే దాని మీద ఏదన్నా పడినా కూడా అది మొత్తం నల్లగా ఫామ్ అయిపోతుంది. దాన్ని ఇంకా బాగా నానబెట్టి గీకి రుద్ది క్లీన్ చేయాలి. సో వాటికైతే ఎక్కువ టైం పడుతుంది. ఇక ఇక్కడ వచ్చేసి సమ్మర్ స్పెషల్ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేశానండి. సో చాలాసార్లు చెప్పాను మీకు, అదే నైట్ రైస్లో పెరుగు పాలు వేసేసి తోడు పెట్టేస్తాం కదా. సో అదే అనమాట, చక్కగా మంచిగా రెడీ అయిపోయింది. మార్నింగ్ కొద్దిగా సాల్ట్ వేసేసి అందులో కొంచెం వాటర్ వేసేసి మిక్స్ చేసేసి ఒక ఆనియన్ కట్ చేసేసి మా వారికి అయితే ఇచ్చేసానండి. సో ఈరోజు నేను ఏం చేశానంటే, ఇది మామూలుగా స్టీల్ బౌల్లో ప్రిపేర్ చేయకుండా ఒక మట్టి బౌల్ ఉంది నా దగ్గర. సో దాంట్లో వేసేసి తోడు పెట్టేశాను. నైటే చక్కగా మంచిగా ఫర్మెంట్ అయిపోయింది. దాన్ని ఇలాగా సాల్ట్ వేసేసి మంచిగా మిక్స్ చేసేసి మా వారికి ఇచ్చేసాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఇది తీసుకోవడం వల్ల కడుపులో చల్లగా ఉంటుంది. దానికి తగ్గట్టు మా వారు చేసేది మార్కెటింగ్ జాబ్ కాబట్టి బయట తిరుగుతూ ఉండాలి. సో వాళ్ళు పొద్దున్నే దోశలు, ఇడ్లీలు అవి తిని వెళ్ళారనుకోండి, ఊరికే దాహం వేస్తూ ఉంటుంది. ఇది తిని వెళ్తే కనుక చక్కగా అసలు కడుపు నిండుగా ఉంటుంది, ప్లస్ దాహం కూడా ఎక్కువ వేయదనమాట. ఇప్పుడు ఈ పెరుగన్నంతో పాటు ఒక ఉల్లిపాయ కూడా కట్ చేసి ఇచ్చానండి. అయితే ఇక్కడ మా వారు అంటున్నారు అనమాట, ఇదేంటి దీంట్లోనే తినాలా, ప్లేట్లో వేసి ఇవ్వవా అని చెప్పని అడుగుతున్నారు. అయితే నేను దాంట్లోనే తినేయండి వెరైటీగా అని చెప్పి చెప్తున్నా అనమాట. సో సరేలే అని చెప్పి ఇక దాంట్లోనే తినేస్తున్నారు. యాక్చువల్గా అయితే అలా మిక్స్ చేసేసి నేను వేరే బౌల్లో అయితే వేసిస్తాను, కానీ ఈరోజు ఎందుకో వెరైటీగా అలాగే ఇచ్చేసాను అనమాట. బౌల్ వచ్చేసి బిర్యానీ తెచ్చుకున్నప్పుడు ఇస్తారు కదండి, అంటే కుండ బిర్యానీ అట్లా అంటారు కదా. సో ఆ బౌల్ అండి. సో బాగుంది కదా అని చెప్పి దాన్ని నీట్గా వాష్ చేసేసి మంచిగా డీప్ క్లీనింగ్ చేసేసి ఒక పక్కన పెట్టేశాను, అంటే ఎండకు పెట్టేశాను అనమాట. ఎండకు పెడితే ఏంటంటే ఫంగస్ అవి తొందరగా ఫామ్ అవ్వదు. సో అవి నీట్గా ఉంటాయి. సో దానికి తగ్గట్టు ఈ మట్టి పాత్రలు అనేవి ఎండాకాలంలో ఎక్కువగా యూస్ చేస్తేనే బాగుంటుందండి. చలికాలం, వర్షాకాలం అయితే ఆ లోపల మనం ఎంత క్లీన్ చేసినా కూడా ఫంగస్ ఫామ్ అయిపోతూ ఉంటుంది. దాన్ని ఎప్పటికప్పుడు కూడా ఎండకు పెట్టాలి, లేదంటే మంచిగా గాలి తగిలే ప్లేసెస్లో పెడితేనే ఆ లోపలంతా ఫంగస్ పట్టకుండా నీట్గా ఉంటాయి. సో ఏదేమైనా ఇప్పుడైతే నాకు ఈ బౌల్ అయితే బాగా యూజ్ అయింది. సో అందుకని దాంట్లో చక్కగా అన్నము, పెరుగు, పాలు వేసేసి నైట్ మిక్స్ చేసి పెట్టేశాను. మంచిగా ఫర్మెంట్ అయిపోయింది. సో మా వారికి అయితే మార్నింగ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చేసాను. చాలా బాగుందంట, అంటే నార్మల్గా బౌల్లో వేసేదానికన్నా ఇది బాగుంది అని చెప్పి అంటున్నారు. అయితే నేను వీడియో తీస్తుంటే ఇక అలా తింటున్నట్టుగా పోజ్ ఇస్తున్నారు అనమాట, ఫోటో తీసుకుంటానని చెప్పి. సో ఆయనకైతే నచ్చిందంటండి, బాగుంది, అంటే పులుపు కూడా రాలేదు, చక్కగా బాగుంది అని చెప్పని అంటున్నారు. ఎలాగో సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మీరు కూడా దీన్ని బ్రేక్ఫాస్ట్గా తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ సమ్మర్లో ఆయిలీ ఫుడ్ అవన్నీ కూడా ఎక్కువగా తీసుకోవడం అస్సలు మంచిది కాదండి. సో అందుకని వారానికి 2-3 సార్లు అయినా సరే ఇలాగ మీరు ప్రిపేర్ చేసుకుని తింటే మీ ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది. సో నేను ఈరోజు మా వారికి అయితే ఇది బ్రేక్ఫాస్ట్గా ఇచ్చేసాను. ఇక నా పనులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ వంట అయితే స్టార్ట్ చేసేసానండి. మార్నింగ్ మా అబ్బాయికి లంచ్ బాక్స్లోకి నేను ఆలు ఫ్రై అయితే చేశానండి. ఆలు ఫ్రై చేసేసి అందులోనే రైస్ మిక్స్ చేసేసి తనకైతే లంచ్ బాక్స్ అయితే పెట్టేశాను. ఇక మాకైతే మా వారు మటన్ కర్రీ తీసుకొచ్చారు. ఇప్పుడు మటన్ కర్రీ ప్రిపేర్ చేయడం కోసం నేను ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను. ఇక్కడ పెద్ద ఆనియన్స్ ఒక 3 తీసుకున్నానండి.
3 తీసుకుని వాటిని ముందుగా హాఫ్‌గా కట్ చేసేసి తర్వాత పొట్టంతా తీసేస్తున్నాను. తర్వాత ఒక 4 పచ్చిమిర్చి కూడా తీసుకున్నానండి. సో, ఇక్కడ చాకు బాగా షార్ప్‌నెస్ తగ్గిపోయిందనమాట. సో, అందుకని నేను దీన్ని షార్ప్ చేస్తున్నాను. మనకి ఇలాంటి ఒక టూల్ దొరుకుతుందండి. చాకులవి షార్ప్ పోయినప్పుడు వాటిని షార్ప్ చేసుకోవడానికి దొరుకుతాయి. సో, ఆన్‌లైన్‌లో అంటే అమెజాన్‌లో, ఫ్లిప్‌కార్ట్‌లో వాటన్నిటిలో కూడా ఈజీగా దొరుకుతుంది. సో, ఇక్కడైతే చాకుని బాగా షార్ప్ చేసేసి ఆనియన్స్ అవన్నీ కూడా కట్ చేసేసుకుంటున్నాను. సో, ఆనియన్స్ మరీ పెద్ద ముక్కలు కాదు, మరీ చిన్న ముక్కలు కాకుండా మీడియం సైజులో అయితే కట్ చేసుకుంటున్నాను. వీటిని వీలైతే మీరు ఇది ఆనియన్ కటర్ ఉంటుంది కదా! అందులో వేసి కూడా కట్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ నేనైతే చేత్తోనే కట్ చేసేస్తున్నాను. సో, ఆనియన్స్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత కర్రీలోకి నేను ఒక 2 టమాటాలైతే తీసుకుంటున్నానండి. ఒకటి పెద్ద టమాటా, ఒకటి చిన్న టమాటా. సో, అంటే మనకి గ్రేవీ ఎంత కావాలి అనే దాన్ని బట్టి ఆనియన్స్, టమాటాలైతే వేస్తున్నాను. సో, దీంతో పాటు మసాలాలైతే నేను ఎక్స్‌ట్రాగా ఏమీ యాడ్ చేయట్లేదండి. ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్, పచ్చిమిర్చి అలాగే టమాటాలైతే వేస్తున్నాను. తర్వాత కర్రీ అంతా రెడీ అయిపోయి ఇంకా దించేస్తామనంగా అందులో కొద్దిగా గరం మసాలా, ధనియాల పొడి అయితే వేస్తాను. అంతేగాని ఇక గసగసాలని, చెక్క, లవంగా ఇవి అన్నీ మళ్ళీ విడిగా స్పైసెస్ చేసి వేయడం అలాంటివి అయితే చేయను. చాలా సింపుల్‌గా అయితే రెడీ చేశాను. ఇక్కడ నేను మటన్ కర్రీ అలాగే రాగి సంగటి ప్రిపరేషన్ అయితే చూయించట్లేదండి. ఎందుకంటే మన ఛానల్‌లో ఆల్రెడీ మటన్ కర్రీ ప్రిపరేషన్ ఉంది. అలాగే రాగి సంగటి ఎలా చేయాలి ఇవన్నీ వీడియోస్ ఉన్నాయండి. సో, ఎవరైనా చూడకుండా ఉంటే తప్పకుండా చూడండి. సో, ఇక్కడ మటన్ కర్రీ రెడీ అయిపోయింది. తర్వాత నేను రాగి సంగటి అయితే రెడీ చేసేసాను. సో, రాగి సంగటి రెడీ చేసిన తర్వాత దాన్ని చక్కగా రౌండ్‌గా బాల్‌లాగా చేసేసుకొని మధ్యలో ఒక చిన్న గుంటలాగా పెట్టేసి అందులో మనం కుక్ చేసుకున్న మటన్ కర్రీ అయితే వేసేసాను. వావ్! చూడ్డానికి ఎంత బావుందో కదా! సో, చూడ్డానికి ఎంత బావుందో టేస్ట్ అయితే అంతకన్నా బావుందండి. సో, తప్పకుండా మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. ఈరోజు రాగి సంగటిలో నేను రైస్ అయితే వేయలేదండి. ఓన్లీ రాగి పిండితో సంగటి అయితే ప్రిపేర్ చేశాను. రాగి సంగటిలోకి కర్రీ ఎప్పుడైనా సరే కొద్దిగా పలచగా ఉండేలాగే చేసుకోవాలండి. మరి గ్రేవీగా చేసుకుంటే అది తినడానికి రాదు. సో, అందుకని ఇక్కడ నేను కొంచెం పలచగా ఉండేలాగా కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. సో, ఈ రాగి సంగటిలోకి ఏ కర్రీ చేసినా అంటే కొంతమంది చేపల కర్రీ కూడా తింటారు. సో, నేనైతే ఇంతవరకు తినలేదు. చికెన్ చేసినా, మటన్ చేసినా ఏది చేసినా కూడా పలచగా అంటే ఆ రాగి సంగటి మనం మిక్స్ చేసుకుని తినగలిగేలాగా చక్కగా రెడీ చేసుకోవాలి. మరి గ్రేవీలు కానీ, ఫ్రైలు కానీ ఇవి బాగోవండి సంగటిలోకి. సో, ఇక్కడ మటన్ కర్రీ అయితే సూపర్ అంటే సూపర్‌గా ఉంది. నేను ఇక్కడ అదే చెప్తున్నాను. సో, దానికి తగ్గట్టు నేను ముందే చెప్పాను కదా! ఈ రాగి సంగటిలో నేను రైస్ వేయకుండా ఓన్లీ పిండితోనే ఈ రాగి ముద్ద ప్రిపేర్ చేసేసరికి అది ఇంక నోట్లో పెట్టుకోగానే ఇంకా నమిలే పని లేదనమాట. చక్కగా అలా మింగేయడమే. అసలు చక్కగా సాఫ్ట్‌గా చాలా అంటే చాలా బావుంది. ఓన్లీ రాగి పిండితోనే చేశాను. అందుకే ఇంత సాఫ్ట్ ఉంది. మామూలుగా రైసెస్ చేస్తే చాలా సాఫ్ట్ ఉంటుంది. ఇప్పుడు రొట్టె పిండి కదా ఇంకా సాఫ్ట్ ఉంది. అలా వేసుకొని మింగేయడమే. అలా నోట్లో పెట్టేసుకుంటే ఇంకా మింగేయడమే, నవ్వే పనే లేదు. సూపర్ అంటే సూపర్ ఉంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఇక ఇక్కడొచ్చేసి మా వారు లంచ్‌కి వచ్చేసారండి. ఆయన కోసం రాగి ముద్ద ప్రిపేర్ చేస్తున్నాను. రాగి సంగటి ఆల్రెడీ రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను కదా! సో, దాన్ని ఒక బౌల్‌లో కొద్దిగా నెయ్యి వేసేసి, ఆ బౌల్‌లో ఈ రాగి సంగటిని వేసేసి, దాన్ని రౌండ్‌గా తిప్పేస్తే చక్కగా రౌండ్ బాల్ లాగా వచ్చేస్తుంది. దాన్ని స్టీల్ ప్లేట్‌లో వేసేసి, మధ్యలో గుంటలాగా చేసేసి, అందులో కర్రీ ఏసి ఇచ్చేయడమే. సో, చాలా సింపుల్‌గా అయితే చేయొచ్చండి. ఈసారి ఇది ప్రిపరేషన్ మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను మీకు కావాలంటే. సో, ఇక మా వారైతే రాగి సంగటి విత్ మటన్ కర్రీ టేస్ట్ అయితే చేస్తున్నారు. చెప్పాలంటే నాకన్నా బాగా ఆయనకి బాగా నచ్చిందంట. అంటే మామూలుగా అయితే రాగి సంగటిలో కొద్దిగా రైస్ కూడా వేసి చేస్తూ ఉంటాను కదా! సో, ఈరోజు నేను రైస్ వేయకుండా ఓన్లీ రాగి పిండితోనే చేసేసరికి ఆయనకి అది చాలా బాగా నచ్చిందంట. మంచిగా సాఫ్ట్‌గా చాలా బావుంది. ఈసారి ఇలాగే ప్రిపేర్ చేయని చెప్పని అంటున్నారు. దానికి తగ్గట్టు ఆయనకి మటన్ కర్రీ కూడా ఇలాగే ఇప్పుడు నేను ఎలాగైతే చేశానో సేమ్ అలాగే చేస్తేనే ఇష్టము. అంటే మంచిగా కుక్ అవ్వాలి, ప్లస్ గ్రేవీ ఎక్కువగా ఉండాలి. సో, ఆయనకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందంట. తిన్నంతసేపు చెప్తూనే ఉన్నారు చాలా బావుంది, చాలా బావుందనేసి.
సో ఇలాగా మా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. రాగి సంగటి విత్ మటన్ కర్రీ తోటి. ఇక తర్వాత స్టిచ్చింగ్ వర్క్ అయితే ఉందండి నాకు. స్టిచ్చింగ్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక మా అబ్బాయి స్కూల్ నుంచి వచ్చే టైం అవుతుంది. తనకి ఏదో ఒకటి స్నాక్ అయితే రెడీ చేయాలి. ఇక మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా డే రొటీన్ అయితే మీకు చూపించేశాను. ఇక ఇదొచ్చేసి లాస్ట్ వీక్ తీసిన వీడియో అండి. మా అత్తయ్య మిక్సీ రిపేర్ అయిపోయింది. కొత్త మిక్సీ బుక్ చేయమంటే నేను ఫ్లిప్కార్ట్‌లో చేశాను. సో ఇక్కడ మిక్సీ అయితే వచ్చిందండి. మిక్సీ వచ్చిన తర్వాత వాళ్ళే అది ఓపెన్ చేసేసి చూపిస్తున్నారనమాట. అంటే ఏదన్నా డ్యామేజ్ వచ్చిందా, ఏదన్నా ఉంటే వాళ్ళే అది తీసి చూపించేసి ఒకవేళ ఏదన్నా ప్రాబ్లం ఉంటే కనుక వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. అంటే అది మనం ఓపెన్ చేసామనుకోండి, అది ఒకవేళ చేసిన డ్యామేజ్ వస్తే కనుక అది కంపల్సరీ వీడియో ప్రూఫ్ అనేది అడుగుతారనమాట. సో అలా కాకుండా వాళ్ళే అది తీసి చూపించేలాగా నేనైతే ఆర్డర్ పెట్టాను. అంతకుముందు హెల్దీ స్నాక్ ఒకటి చూపించాను కదండి, డ్రై ఫ్రూట్స్ తోటి, డ్రై నట్స్ తోటి. సో ఆ వీడియో చూసి మా ఫ్రెండ్ కూడా ఈ డ్రై ఫ్రూట్స్ నట్స్ అవి తీసుకొచ్చింది. తీసుకొచ్చి అన్ని కరెక్ట్గా తీసుకొచ్చానా లేదా అని చెప్పి చూపిస్తుంది అనమాట. మొత్తం 15 ఐటమ్స్ అయితే తెచ్చుకుందండి. నేను అంతకుముందు వీడియోలో కిస్మిస్, ఈ బ్లూబెర్రీ, బ్లాక్బెర్రీ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు అని చెప్పని అన్నాను కదా. సో తనకి స్వీట్ బాగా ఇష్టం అనమాట. సో అందుకని తను అవి కూడా తీసుకొచ్చింది. మొత్తం 15 ఐటమ్స్ అయితే తీసుకొచ్చిందండి. సో అవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసేసుకొని రెడీ చేసి పెట్టుకుందంట. సో నేను కూడా రోజు తింటున్నాను అని చెప్పని అనిందండి. సో ఇదైతే చాలా మంచి హెల్దీ స్నాక్ అండి. సో కంపల్సరీ చేసి పెట్టుకోండి. డైలీ ఒక్క స్పూన్ తింటే చాలండి, మరి ఎక్కువగా కూడా తినక్కర్లేదు. ఒక్క స్పూన్ తింటే సరిపోతుంది. పిల్లలకైతే మరీ మంచిది. సో మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.